నవంబర్ రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ జాతకం అంటే కూడా అందరికీ ఒక క్యూరియాసిటీ. ఈ నెల నాకు ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, ఆరోగ్యం ఎలా ఉంటుంది, నాకు చదువు ఎలా ఉంటుంది, భార్యాభర్తల మధ్య సఖ్యత ఎలా ఉంటుంది, ఇవన్నీ ఒక మిలీనియం క్వశ్చన్స్. రకరకాలైన ఛానల్స్, రకరకాలైనటువంటి మాటలు అన్ని వింటూ ఉంటే దేన్ని నేను వినాలి, ఏది చేయాలి అనేది ఒక క్వశ్చన్స్ లోని అందరూ చూస్తుంటారు. గోచార గ్రహస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క వ్యక్తి యొక్క స్త్రీ పురుషులు అందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క జాతకం అనేది ఈ గోచార గ్రహస్థితి ద్వారా మీ వ్యక్తిగత జీవితానికి ఒక 30-40% మాత్రమే వర్తిస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకున్నప్పుడు మాత్రమే సంపూర్ణ ఫలితం అనేది వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను, మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి, జాతకాన్ని ఒక అడిషనల్ గా నిత్య జీవితంలో ఒక పార్ట్ గా పెట్టుకోండి, కానీ జాతకమే జీవితం కాదు. 2025 నవంబర్ నెల సింహరాశి వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే, గోచార గ్రహస్థితిని దృష్టిలో పెట్టుకొని సూర్య భగవానుడు 4వ ఇంట్లోనూ 5వ ఇంట్లోనూ ఉన్నారు. చంద్రుడు ప్రతి 2.5 రోజులకి రాశి మారుతున్నారు. కుజ భగవానుడు 12వ ఇంట్లోను, బుధుడు 4వ ఇంట్లోను, బృహస్పతి 10వ ఇంట్లోను, శుక్రుడు 2-3 ఇంట్లోను, శని భగవానుడు 7వ ఇంట్లోను, రాహువు 8వ ఇంట్లోను, కేతు 2వ ఇంట్లోనూ ఉండడం వల్ల జరిగే ఫలితాలన్నీ కూడా ఎలా ఉన్నాయి అని చూసుకుంటే, ధైర్యం, సాధనతో కూడిన విజయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. శని భగవాన్ యొక్క అష్టమ శని యొక్క ప్రభావం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. సృజనాత్మకత, కొత్త ఆలోచనలు పిల్లల విషయంలో పెట్టండి. అలసట పెరుగుతుంది. కొంచెం వ్యయం కూడా, ధన వ్యయం కూడా అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. గురుగ్రహం 10వ ఇంట్లో ఉండడం వల్ల పదోన్నతి పెరుగుతుంది. ఉద్యోగస్తులకి బదిలీ యోగం బలంగా ఉంది. ఉన్నతాధికారులు మీ పనితీరుపై సంతృప్తి పొందుతారు. ఉద్యోగంలో ఉన్న వారికి, ప్రభుత్వ ఉద్యోగులకి కొత్త బాధ్యతలతో పాటు పేరు కూడా వస్తుంది. అధికార సంబంధించిన నిర్ణయాలు మీ పక్షాన ఉంటుంది. ఉద్యోగస్తులకి ధైర్యంగా ఉండొచ్చు. కొత్త వ్యాపార ఆలోచనలు రూపుదిద్దుకుంటారు. కానీ పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి వ్యాపారస్తులారా. మీరు ఎన్నో రోజులుగా మీకు రావాల్సినటువంటి అప్పులు రాకుండా ఇబ్బంది పెట్టడమే కాకుండా మీరు ఇవ్వాల్సిన వాళ్ళు మీకు ప్రెషర్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త పడండి. గురు భగవాన్ని ప్రసన్నం చేసుకోవడం, శని భగవాన్ని ప్రసన్నం చేసుకోవడం చాలా ముఖ్యం. మీ ప్రతిభకు గుర్తింపు వస్తుంది. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లేదా టీమ్ లీడర్ స్థానానికి మీరు ఎదిగే అవకాశాలు ఉన్నాయి. సహచరులతో మద్దతుగా వ్యవహరించడం వల్ల ఆఫీస్ వాతావరణంలో అనుకూలంగా ఉంటుంది. స్త్రీ పురుషులు ఇరువురికి కూడా, ప్రైవేట్ రంగం వారికి, రాజకీయ నాయకులకి గురు కర్మస్థానంలో ఉండడం వల్ల మీ మాటకు కాస్త బలం పెరుగుతుంది. పార్టీ మద్దతు ప్రజాగౌరవం లభిస్తుంది. కొత్త పదవులు, నూతన కమిటీ సభ్యత్వం అవకాశం ఉంటుంది. రహస్య శత్రువులు మీతోనే ఉంటారు, జాగ్రత్త పడండి. విదేశీయ ప్రాజెక్టులు, కాంట్రాక్టులు సానుకూలంగా ఉంటుంది. విదేశీయ ఒప్పందం ద్వారా విదేశీయ శిక్షణ, ప్రయాణం లేదా కొత్త ఉద్యోగ ఆఫర్ సూచనలు కనబడుతున్న ఐటీ, టెక్నికల్ రంగంలో ఉన్న వారికి గుర్తింపు ప్రోత్సాహకరంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. విద్యార్థులకి గురుగ్రహం ఆశీర్వాదంతో ఉన్నత విద్యా అవకాశాలు, విదేశీయ చదువులు బలపడతాయి. మీరు కోరుకున్న యూనివర్సిటీలలో చక్కగా ఉద్యోగం పొందే అవకాశాలు బాగా ఉంటున్నాయి. క్రీడాకారులకి ఒత్తిడి పెరుగుతుంది అని కూడా చెప్పచ్చు. బాగా స్ట్రెస్ లో పడుతున్నారు. కొంచెం ప్రాక్టీస్ చేయండి, ఇబ్బంది పడకండి. రానున్న రోజులంతా కూడా మీకు ఉంటుంది. ఇక్కడను మహిళలు, కుటుంబ మహిళలు, వ్యాపారం చేసే మహిళలు, వీళ్ళందరికీ కూడాను సౌందర్య వస్తువులు, కాస్మెటిక్స్ అంతా కొంచెం మీకు రియాక్షన్స్ కొంచెం వచ్చే అవకాశాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా కొన్ని వస్తువులంతా కూడా కొనండి. రైతులకి లాభదాయకమైనటువంటి ఆర్డర్లు వస్తుంది. జాగ్రత్త అవసరము. పొలాల్లో తిరిగేటప్పుడు మాత్రం చెప్పడం జరుగుతుంది. రియల్ ఎస్టేట్ లో కాస్త మిశ్రమంగానే ఉంది, అంత గొప్పగా ఏం లేదని కూడా చెప్పచ్చు. ఆరోగ్యం పట్ల బాగా అలసట, నిద్రలేనితనం, జీర్ణ వ్యవస్థ, కంటి సమస్యలు, ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. కాబట్టి ఒక మంచి డాక్టర్ని సంప్రదించండి, మంచి ఆరోగ్యాన్ని పొందడానికి పెట్టండి. ఈ నెలంతా కూడా మీకు అదృష్ట సూచనలో రంగు బంగారు మరియు పసుపు రంగు బాగా కలిసి వస్తుంది. నంబర్ 1 అనేది మీకు లక్కీ నంబర్. తూర్పు దిక్కు ప్రయాణాలు చాలా అనుకూలంగా ఉంటుంది. ఆదిత్య హృదయం అనే ఒక మంత్రాన్ని పారాయణించండి. ఆరోగ్యానికి మామిడి ఆకులతో
అప్పుడప్పుడు తోరణాలు వెలిగించండి. ఆ మామిడి యొక్క ఆకుని ఎండబెట్టి ఆ మధ్యలో తొడిమ ఉంటుంది కదా, దాన్ని ఒత్తిగా మార్చి నూనె వెలిగించండి. నూనె పోసి దీపం వెలిగించండి. మంచి అవకాశాలు ఉంటాయి. పిల్లలకంత పాఠ పుస్తకాలన్నీ కూడా ఇవ్వండి. శని భగవాన్ని ప్రార్థన చేసుకోండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి దీపాలను ఏదైనా మీ యొక్క ఇష్ట దైవం కులదైవంలో వెలిగించండి. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడం కోసం మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 9000077149 నంబర్కి వాట్సాప్ చేయండి. మీకు మేము రిప్లై ఇస్తాము. విజయోస్తు. 2025 నవంబర్ నెల ధనుసు రాశి వారికి రాశి ఫలితాలంతా కూడా ఈ నెల ఎలా ఉంది అని చూసుకుంటే, గోచార గ్రహస్థితి ప్రకారము సూర్య భగవానుడు 12వ రాశిలోను, చంద్రుడు ప్రతి 2.5 రోజుకు మారుతూ, కుజుడు 8వ ఇంట్లో, బుధుడు 12వ ఇంట్లో, బృహస్పతి 6వ ఇంట్లో, శుక్రుడు 10వ ఇంట్లో, శని 3వ ఇంట్లో, రాహు 4వ ఇంట్లో, కేతు 10వ ఇంట్లో ఉన్నారు. దీని ప్రకారం గోచార గ్రహస్థితిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ధనుసు రాశి వారికి ఆత్మవిశ్వాసం, ధైర్యం, జ్ఞానాభివృద్ధి అవన్నీ కూడా వచ్చే అవకాశం ఉన్నాయి. కొత్త శక్తి, నూతన ఆరంభ ప్రభావం ఉంటుంది. మీకు వచ్చేసి అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి కొంచెం నాలుక మీద శని భగవానుడు కూర్చొని ఉంటాడు కాబట్టి జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది అని కూడా చెప్పొచ్చు. ఉద్యోగంలో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు వస్తాయి. మీ నాయకత్వం బలపడుతుంది. కొత్త బాధ్యతలు, నూతన ప్రాజెక్టులు వస్తాయి. పనితీరు ప్రమోషన్ లేదా బోనస్ అవకాశాలు వస్తాయి. మాస ద్వితీయంలో కొంచెం స్ట్రెస్ అవుతారు. కొంచెం మాట పట్టింపులు వచ్చే అవకాశాన్ని నోరు అదుపులో ఉంచుకుంటే చాలు. వ్యాపార పరంగా గురు భగవానుడు మంచి అవకాశాలను ఇస్తున్నాడు. కొత్త కాంట్రాక్టులు, మిత్ర సహకారం లభిస్తుంది. మీ కృషికి ప్రతిఫలం ఖాయం. వ్యాపార విస్తరణ అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. ఉద్యోగం చేసే వాళ్ళకి మంచి ఫలితాలను పొందొచ్చు. కఠిన నిర్ణయాలు తీసుకునే ధైర్యం వస్తుంది. రాజకీయ నాయకులకి, ప్రజాప్రతినిధులకి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పొచ్చు. ప్రజా మద్దతు బాగా పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడిన విజయాన్ని సాధిస్తారు. ప్రజల నమ్మకం మరింత పెరుగుతుంది. మంచి సమాజంలో పేరు పెరుగుతుంది. విదేశీయ పోటీలు, ప్రాజెక్టులు, వీసా అవకాశాలు బాగా కనబడుతున్నాయి. విదేశీ లాభాలు, కొత్త కాంట్రాక్టులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఐటీ రంగంలో ఉన్న వారికి కాస్త లీడర్షిప్ రోల్, కొత్త టెక్ ప్రాజెక్టులు ఇవన్నీ కొంచెము స్ట్రెస్ ని ఎక్కువ తీసుకొచ్చి పెడుతుంది. మాస ద్వితీయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదని కూడా చెప్పబడుతుంది. విద్యార్థులు కాస్త శ్రమ అధికంగా ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. కొంచెం కష్టపడి చదవవలసినటువంటి సమయం. క్రీడాకారులకు క్రమశిక్షణతో విజయం సాధించే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. విదేశీ విద్యా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి గట్టిగా ఇంకొక 1-2 months లో మీకు మంచి అవకాశాలు రాబోతున్నాయని కూడా చెప్పొచ్చు. స్త్రీలకు కొత్త వస్త్రాలు, ఆభరణాలు, వాహన యోగం కూడా అవకాశాలు కనబడుతున్నాయి. మానసిక కాస్త ప్రశాంతత తగ్గుతూ ఉంటుంది. కాస్త జాగ్రత్త పడని కూడా చెప్పొచ్చు. రైతులకి అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పొచ్చు. పరిశ్రమల రంగంలో ఉన్న వారికి కొత్త ఆర్డర్లు, ప్రభుత్వ సబ్సిడీలు వచ్చే అవకాశాలు రైతులకి బాగా ఉందని కూడా చెప్పొచ్చు. మార్కెట్ మిశ్రమంగా ఉంది. రియల్ ఎస్టేట్ కూడా మిశ్రమంగానే ఉందని చెప్పొచ్చు. పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని కూడా చెప్పడం జరుగుతుంది. ఆరోగ్యం కాస్త మిశ్రమం. ఈ నెల కొంచెము మిశ్రమంగానే అన్ని కనబడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. ఒక మంచి డాక్టర్ని సంప్రదించండి. యోగా లాంటిది చేయండి. కాస్త మానసిక స్ట్రెస్ ని కాస్త తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. గోధుమ రంగు మరియు పసుపు రంగు ఈ నెలంతా కూడా మీకు చాలా కలిసి వస్తుంది. నంబర్ 3 అనే ఒక సంఖ్య మీకు చాలా కలిసి వస్తుంది. తూర్పు మరియు దక్షిణ దిక్కు ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. గురు భగవాన్ని ప్రార్థన చేయండి. బృహస్పతికి పూజ చేయండి. పసుపు వస్త్రాలతో దానం ఇవ్వండి. పసుపు పూల దానం చేయండి. ఓం గ్రీం గురవే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. పేద విద్యార్థులకు పుస్తకం దానం చేయండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్ట దైవం, కులదైవం లేదా శివాలయంలో వెళ్ళి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కోసం మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 9000077149 అనే మా నంబర్కి వాట్సాప్ చేయండి. విజయోస్తు.